मारुतिनन्दन हनुमा शोक निवारण भूतनायक असुर निकन्दन कनुमा। स्वन्तं वेद विग्रहम् याज्ञवल्क्यं मुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं ఆంజనేయ తర్వాత పైనుండ పంచముఖి ఆంజనేయ దాని కోసం ఆ సంకల్ప దాని కోసం చేయాలా అని అనేది చేసిన ఏమంటే గ్రామకు మంచిది కానీ వచ్చిన భక్తులకు మంచిది కావాలా మన కోరికలు ఏముంటుందో ఇష్టార్థులంతా అనుకూలంగా కావాలా అని సారు సంకల్ప చేసి అంటే ఇక్కడ మన స్వర్ణంగా ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి లేదు, ఇక్కడ ఉంగరం ఇచ్చింటాడు. ఆ ఉంగరం చూపించిన తర్వాత ఆ సీతామాతకు తెలుస్తుంది. ఇది శ్రీరాముడు నాకు వచ్చి అప్పించిండే అది నేను చెప్పా నేను పోవచ్చు అని స్థానం అది. ఇది రామ లక్ష్మణ వీళ్ళ ఉండేటప్పుడు రాముడు పడిపోయి ఉంటాడు. అప్పుడు గిడిములకి కావాల్సి ఉండేదానికి అప్పుడు దానికోసము దేవుడికి అప్పుడు రాముడు హనుమంతుడు చెప్పింటాడు ఇప్పుడు ఇట్లా పడినప్పుడు సింహాకటి తీసుకొస్తే వాసి అవుతుంది రాముడు లక్ష్మణ పెడితే అని చెప్పిండే. वज्रकाय महावीर विक्रम मारुतिनन्दन हनुमा शोक निवारण भूतनायक असुर निकन्दन कनुमा। వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ఈరోజు మనం మర్చిరా మండలం శ్రీ సత్యసాయి జిల్లా మర్చిరా మండలం నీలకంఠాపురం ముఖద్వారం వద్ద ఉన్నాం. ఊర్లోకి ఎంటర్ కాగానే నీలకంఠాపురం గ్రామ పొలిమేర ఆంజనేయ స్వామి పంచముఖ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మీకు ఈరోజు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పూర్తిగా దేవాలయం యొక్క వివరాలు మరియు మాజీ మంత్రులు శ్రీ ఎన్ రఘురెడ్డి గారు కట్టించిన ఈ దేవాలయం యొక్క వివరాలు మొత్తం చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూద్దాం. वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहम् याज्ञवल्क्यं मुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमुनीश्वरम्। एवं द्वादश नामानि त्रिकाले यः पठेन्नरः योगीश्वरप्रसादेन विद्यावान् धनवान् भवेत्। ॐ श्री याज्ञवल्क्यगुरुभ्यो नमः।
మాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వామి ఈ దేవస్థానం కట్టి ఎన్ని సంవత్సరాలైంది? మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టిహం వాతాత్మజం భానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమస్కారాలు, దండాలు అందరికీ. ఏమంటే ఇక్కడ ఈ గ్రామం వచ్చి నీలకంఠాపురం అనేది చెప్తారు. మండలం వచ్చి మనుషుల మండలం దానికి వస్తుంది మనకి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసిన అట్లా వాళ్ళు ఎవరు అంటే రవీరారెడ్డి సార్ వాళ్ళు, వాళ్ళు రవీరా సార్ వాళ్ళు అయిన దానికోసము వాళ్ళు మినిస్టర్ అయిన దానికి వాళ్ళు సంకల్పం అంట, అంటే వాళ్ళ అవ్వ వాళ్ళది తాత వాళ్ళది సంకల్పం దానికోసము మొక్కుబడి సంకల్పం. ఓకే. దగ్గరనే అట్లా క్షేత్రం రోడ్డు ఉండి అట్లా సంహాంజనేయ దిగువ ఉంటుంది. ఊరికి కాపలా స్వామి. ఓకే. దిగువ ఉండేది సంహాంజనేయ, తర్వాత పైన పంచముఖి ఆంజనేయ దానికోసము ఆ సంకల్పం దానికోసం చేయాలా అని చేసినారు. ఏమంటే గ్రామకు మంచిది కానీ వచ్చిన భక్తులకు మంచిది కావాలా, వాళ్ళ కోరికలు ఏముంటుందో ఇష్టార్థులంతా అనుకూలంగా కావాలా అని సారు సంకల్ప చేసి అంటే ఇక్కడ మన స్వర్ణంగా ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి లేదు ఇక్కడ. దానికోసము ఇక్కడ పంచముఖి ఆంజనేయ ఉంటే బాగుంటుందనే సంకల్పం దానికోసము ఇక్కడ పంచముఖి ఆంజనేయ చేసిన క్రమం ఉంటుంది. ఇంకోటి ఏమంటే పంచముఖి ఆంజనేయులు ఎవరెవరు వస్తారంటే అయగ్రీవుడు, నరసింహుడు, హనుమంతుడు, వరాహ, గరుడ, ఇంత 5 మంది వస్తారు ఇక్కడ. గరుడు వీళ్ళంతా 5 మంది వస్తారు ఇక్కడ. దానికోసము క్షేత్రం అంటే మనకి ఏమే జనాదృష్టులు కానీ ఏమంటే చెడ్డది అలా ఏమున్నానో నివారణ కావాలా అంటే మనకి పంచముఖి ఆంజనేయ స్వామి ఉండదంటే చెడ్డది అంటే మాటామంత్ర బాధలు కానీ గ్రహ దోషాలు, మాటామంత్ర బాధలు, అపమృత దోషాలు, గ్రహ దోషాలు, జన దృష్టిలంతా నివారణ చేసేంత బలం శక్తి అంటే హనుమంత సమేత పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గర అంత బలం ఉంటుంది. దానికోసము ఇట్లా దృష్టిలంతా ఈ క్షేత్రంలో వచ్చి నమస్కారము చేసుకొని పోతే వాళ్ళ ఇష్టార్థాలు ఏమంటుందో వివాహం దానికి కావచ్చు, బిడ్ల ఫలం కావచ్చు, దానికి దానికంతా ఫలాల ఇచ్చేంత బలం ఉంటుంది హనుమంతునికి. ఇంకోటి అంటే ప్రతి దినం 8 గంటలకి ప్రారంభ ఓపెనింగ్ అవుతుంది. 8:30 ఇంకా 9 లోపల దేవుడికి నిత్యా కైంకర్య ఉపచారాలు అవుతుంది. తర్వాత ప్రత్యేకంగా వస్త్రాలంకారము, ప్రసాద సేవలు అంతా ఉంటుంది. ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది. ఇంకోటి విశేషం అంటే మంగళవారం రోజు ప్రతి మంగళవారం మూలాదేవునికి అభిషేకం ఉంటుంది ప్రసన్న ఆంజనేయ స్వామికి. తర్వాత ఇంకా ప్రతి దినాలు ఏమంటుందో మనకి ఆ రోజుకి స్థిర బింబ అంటే విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకి ప్రతిరోజు అభిషేకం అవుతుంది. మంగళవారం అయితే పంచామృత అభిషేకం అవుతుంది. మంగళవారము తర్వాత శనివారము ప్రత్యేకంగా అలంకార సేవ ఉంటుంది. అంటే ప్రతిరోజు అలంకారం ఉంటుంది. ఆ రోజు 2 దినాలు ప్రత్యేకంగా ఉంటుంది. దానికోసం ఏమంటే మంగళవారము అభిషేకం చేసేవాళ్ళు ఉంటే పెళ్లి విగ్రహాలు కానీ బిడ్ల బలాలు కన్నా ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపుడు అయిన ఆ రోజు శుభవారం అయిన దానికోసము ఆ రోజు హనుమంతుల సేవలకు ఇస్తే చాలా మంచిది. శనివారం మేము చేసే కార్యక్రమం ఏమంటే శని కాటాలు, గ్రహ దోషాలు, మాటామంత్ర బాధలు కానీ ఇట్లాగంతా దోషాలు నివారణ అయ్యేదానికి శనివారంకి ఆ రోజు ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది. ఆ రోజు సేవకి అట్లా తీయచ్చు. దానికోసం ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇక్కడ ప్రతి నెలను మనకి కార్యక్రమం ఉంటే ఉంటుంది. ప్రతి నెలను 2-3 కార్యక్రమం ప్రత్యేకంగా ప్రతి పండుగలా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఉగాది పండుగ మనకి ಹೊಸ వర్షం అని చెప్తాము. తర్వాత ఇంకోటి ప్రత్యేకంగా ఏమంటే ఇక్కడ మేము డిసెంబర్ లో కార్యక్రమం ఏమంటే కర్ణాటకలో అంతా హనుమాన్ జయంతి ಮಾಡ್ತಾರೆ. దానికోసము మనకి ఇక్కడ హనుమాన్ రథం అని ఆ రోజు మేము చేస్తాం. ఆ రోజు హనుమాన్ రథం అనే మేము చేస్తాం. డిసెంబర్ లో వచ్చే హనుమాన్ జయంతి ఆ రోజు ఏమంటే హనుమాన్ రథం అనే మేము చేస్తాం. ఆంధ్రలో ఆచరణ చేస్తాం. తర్వాత వైశాఖ మాసం వచ్చే హనుమాన్ జయంతి ఆ రోజు ప్రత్యేకంగా దేవునికి ప్రత్యేక పూజ అలంకారము, అభిషేకము, హోమహాన్ల చెప్పుకుంటారు. అదో రోజు అంతా కార్యక్రమాలు ఉంటారు. ఆ రోజు ప్రసాద సేవ ఉంటుంది, అన్నదానం అంతా ఉంటుంది. దేవునికి ప్రత్యేకంగా అలంకార సేవ అంతా ఉంటుంది. మళ్ళీ వెండికి వచ్చిన అలంకారం ఉంటుంది, పుష్పాలంకారం ఉంటుంది, పుష్ప అలంకారం అంతా ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా పూజ, అభిషేక అలంకారం ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే స్వామి, మీ పేరు స్వామి? నా పేరు మారుతి భట్టారు. ధన్యవాదాలు స్వామి. సుఖినోభవంతు. ఓకే అంటే హనుమంతుడు అంటే ఏమంటే మనకి ప్రపంచంలో ఫస్ట్
కనపడింది ఎక్కడ అంటే మంత్రాలయం అని చెప్తారు. ఆహా. మంత్రాలయంలో బాబా దగ్గర ఆంజనేయుని ఉమ్. స్వామిని పరిశ్రామ చేసినాడు ఎవరు అంటే రాఘవేంద్ర స్వామి అని చెప్తారు. ఉమ్. అంటే పంచముఖి ఆంజనేయ స్వామిని మన ప్రపంచంలో ఫస్ట్ చేపించింది అట్లా స్థానం ఏదంటే మంత్రాలయం ఉండే అట్లా పంచముఖి ఆంజనేయుని రాఘవేంద్ర స్వామి వాళ్ళని ప్రతిష్టాపన చేసిండారని చెప్తారు. అవును. తర్వాత ఏమంటే ఇక్కడ సీత అంటే రామ లక్ష్మణ భరత శుక్రుడు అంటే రాముడు పరివార చిన్న బిడ్డ ఉండేటప్పుడు అప్పుడు కాన్సెప్ట్ అది ఉండేది. ఇది సీతారామ కళ్యాణం. సీతారాముల కళ్యాణం. సీతారామ కళ్యాణం. ఓకే. తర్వాత ఏమంటే కళ్యాణం అయిన తర్వాత వనవాసం పోయేది ఇది. వనవాసం ఉంది. తర్వాత హనుమంతుడు రామాలక్ష్మణుడు సముద్రం దాటిస్తాం ఇది. సముద్రం దాటేస్తాం. ఇది కాన్సెప్ట్ ఏమంటే పంచముఖి ఆంజనేయ స్వామిలా మనకి పల్లెల పక్క చాలా మంది తెలియదు. పల్లెల పక్క చాలా మంది తెలియదు. పంచముఖి ఆంజనేయ స్వామికి ఎవరు వస్తారని చాలా మంది తెలియదు. దానికోసమే గాయత్రి అని ఈ దేవుడు ఫస్ట్ దేవుడు అంటే గాయత్రి అయోగ్రీవ గాయత్రి. ఓకే గాయత్రి దేవుడు. ఓకే. తర్వాత వృధా భాగం నుంచి నరసింహ స్వామిడు నరసింహ గాయత్రి. తర్వాత మూడోది వచ్చే మనకి హనుమంత ఆంజనేయ స్వామి మనది ముఖ్య స్థానంలో వచ్చి ఆంజనేయ స్వామి గాయత్రి. ఓకే ఓకే ఓకే. తర్వాత వరాహుడు వస్తాడు. వరాహ ఇక్కడ వరాహ గాయత్రి ఇక్కడ మామూలు. ఓకే ఓకే. ఇదైన తర్వాత గరుడ. గరుడ అయిన తర్వాత ఏమంటే ఇలా 5 మందికి చాలా మంది పల్లెల పక్క తెలియకుండా దానికోసము ఇక్కడ పంచముఖి ఆంజనేయ దానికి ఎవరైనా వస్తారని వాళ్ళ దేవుడు తర్వాత వాళ్ళ సంబంధ పెట్టిన శ్లోకాలు గాయత్రిలు. ఇప్పుడు చాలా మందికి అట్లా సంబంధ పెట్టిన శ్లోకాలు తెలియదు చాలా మందికి. అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ఏమంటే వచ్చి చదువుకోవచ్చు. చదువుకుంటే వాళ్ళకి ఎంతో జ్ఞాపశక్తి ఇష్టార్థాలు ఏమన్నానో ఆ దేవుడు పంచముఖి సమేత హనుమంతుడు పూర్ణాపన మనకి ఇస్తారని దానికి శ్లోకాలు మంత్రాలు గాయత్రులంతా ఇక్కడ దేవుడు. తర్వాత దానికి ఇవన్నీ కలిసి పంచముఖ అయిన స్వామి. అవును. ఇక్కడ వనవాసం పోయినప్పుడు ఇక్కడ వనవాసం సీతామాత పోయినప్పుడు ఏమంటే చూడమని అందజేయడం. హనుమంతుడు పోయినప్పుడు ఏమంటే హనుమంతుడు పోయింటాడు అక్కడ స్థానంకి. స్థానం పోయినప్పుడు సీతామాత ఎట్లా తినాలా అంటే హనుమంతుడు ఈ వీడియో ఎట్లా తినాలా తెలిసిన్నాను అయినాను. సరే రాముడే పంపించడానికి గ్యారెంటీ ఏమంది దానికి. దానికి అప్పుడు ఏమైందంటే రాముడు ఉంగురం ఇచ్చింటాడు. ఆ ఉంగురం చూపించిన తర్వాత ఆ సీతామాతకు తెలుస్తుంది ఇది శ్రీరాముడు నాకు వచ్చి అప్పించింది అది చెప్పి నేను పోవచ్చు అని స్థానం అది. ఇది రామ లక్ష్మణ వీళ్ళ ఉండేటప్పుడు రాముడు పడిపోయి ఉంటాడు. అప్పుడు గిడుములకి కావాల్సింది దానికి అప్పుడు దానికోసం దేవుడికి అప్పుడు రాముడు హనుమంతుడు చెప్పిండు తీసుకొస్తే వాసి అవుతుంది రాముడు లక్ష్మణ పెడితే అని చెప్పిండే. తర్వాత తెలియకుండా దానికోసం చాలా మంది పై పోతా కూడా తెస్తా తెస్తా అంటారు. తర్వాత వాడు తెలియకుండా పెడితేస్తాడు అంటే హనుమంతుడు కొండ మోసం వచ్చేస్తాడు. తెలియకుండా కొండ మోసం వస్తాడు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సీతారాముకి పట్టాభిషేకం. పట్టాభిషేకం లాస్ట్ లో పట్టాభిషేకం అంతా అయిన తర్వాత లాస్ట్ కి సీతామాత చేసినప్పుడు పట్టాభిషేకం చేసిన తర్వాత ఇది ఉండేది. ఇక్కడ తర్వాత ఇంకోటి ఏమంటే హనుమంతుడి దగ్గర అందరూ హనుమంతుడి దగ్గర అంతా చూసిన తర్వాత హనుమంతుడి చూడప్ప రాముడు హనుమంత ఇంత చెప్తానా కదా నువ్వు హనుమంతుడు చెప్తా రాముడు అని చెప్తావు కదా నువ్వు చెప్పేటప్పుడు నా హృదయంగా పడ్డాడని చెప్తా ఉంటాడు హనుమంతుడు అక్కడ. అప్పుడు నా హృదయంగా ఉన్నాడు నాకు నా హృదయంగా ఉన్నాడు వాడు అంటే వాడు లేదు నీ దగ్గర లేదు అన్నప్పుడు ఆ హృదయం ఇచ్చేసినప్పుడు అక్కడ సీతారామ లక్ష్మణ సమేతను అక్కడ హృదయం ఉండేటప్పుడు అప్పుడు రాముడి మీద అంత భక్తి భక్తి ఎక్కువ అని దానికోసం అది. హృదయంలో చూపిస్తారు. అదే తర్వాత ఇది ఏమంటే వాళ్ళ మైత్రికి
ఆంజనేయ హనుమంతుడు రాముడు గురు శిష్యులు మాత్రం ఎక్కువైనారు. అంటే అదకే రామాయణం దాంట్లో అందులో అంత బలం ఉంది వీడి దగ్గర. ఒకటి ఏంటది? చక్కగా వివరించారు స్వామి. చాలా చాలా పూస్తా కూర్చున్నట్టు రామాయణం అంతా కళ్ళ ముందు కట్టినట్టు ఈ సోమవారం మనకు చాలా చాలా హెల్ప్ చేశారు. మొత్తం దేవాలయ విశేషము, గోడల్లో చెక్కబడిన రామాయణం గురించి కూడా మనకు చక్కగా వివరించారు. వస్తే నీలకంఠాపురం ఖచ్చితంగా దర్శించండి. ఇటువంటి మంచి దేవాలయాన్ని కట్టిన మాజీ మంత్రి శ్రీ రఘురెడ్డి గారికి శిరస్సు ఉంచి నేను నమస్కరిస్తున్నాను. చూద్దాం రండి యూట్యూబ్ ఛానల్ ఆర్సి మౌళి గారు, కెమెరామ్యాన్ మారుతితో.